అందరికీ నమస్కారం. సమాజ హితులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సమాజ హితులు వెల్ విషర్స్ ఆఫ్ ద సొసైటీలో భాగంగా ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి శ్రీ పొన్నాల సత్తయ్య గారు. టీచర్, ఎస్ఏ సోషల్, దత్తాయిపల్లిలో వర్క్ చేస్తున్నాడు. సారు నేను మొదట పనిచేసిన లక్ష్మీదేవి కాల్వ సొంత గ్రామం. ఈ సారు కూడా సరే నాకు ఒక ఉపాధ్యాయునిగా, తర్వాత వీళ్ళు ఒక ఉద్యోగ సంఘం కూడా అక్కడ నడుపుతారు. ఆ ఉద్యోగ సంఘం తరపున కూడా నాకు వాళ్ళు సన్మానం చేయడం కానీ, తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు సారు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అనేక ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా జిల్లా ప్రధాన బాధ్యతలు నిర్వహించిండు. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర కౌన్సిలర్గా ఒక ఉపాధ్యాయ సంఘానికి లీడర్గా పనిచేస్తున్నాడు. అలాగే సమాజం బాగుండాలి, సమాజంలో మన వంతు సహాయ సహకారాలు అందించాలని నిరంతరం తప్పిస్తున్న వ్యక్తి శ్రీ పొన్నాల సత్తయ్య సార్. మరి ఈ సార్ యొక్క జీవిత విశేషాలు, ఎందుకంటే సారు నాకు మంచి వెల్విషర్, సమాజానికి కూడా మంచి వెల్విషర్ కాబట్టి సార్ని ఈ వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీలో మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే సార్. మీ అన్నయ్య కానీ మీ కుటుంబంలో కూడా అందరూ కూడా ఒక ఉన్నత భావజాలం ఉన్న వ్యక్తులుగా, సమాజంలో నిరంతరం కొంచెం చైతన్యం కలిగించే వ్యక్తులుగా నేను మిమ్మల్ని అక్కడ చూడడం జరిగింది. సరే, మీ నేపథ్యం ఏంది, మీ జీవితం, మీ పేరు, ఇవన్నీ మా వ్యూవర్స్ కోసం పంచుకోండి సార్. తప్పకుండా సార్. ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేపడుతున్నందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీరు లక్ష్మీదేవికాల గ్రామంలో మొట్టమొదటి నియామకం కాబడి ఆ గ్రామంలోనే ఉంటూ గ్రామ ప్రజలలో మమేకమై తలడో నాలుకలాగా అక్కడ విద్యార్థులకు నిరంతరము విద్యాబోధనలో నిమగ్నమై అనేక మందిని మంచి స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి పేరు మీకున్నది. ఒక వృత్తి నిబద్ధతతోటి, ఒక సామాజిక బాధ్యతతోటి మీరు అటు పాఠశాలల్లో ఇటు సమాజంలో పనిచేస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ ఊర్లో కూడా ఎంతోమంది చైతన్యవంతులు, లక్ష్మీదేవికాలు అనే ఊరు గొప్పది. ఆ ఊరు యొక్క వాళ్ళ ప్రేమాభిమానాలు చాలా గొప్పవి. ఆ ప్రేమాభిమానాలతోటే నేను ఆ వర్క్ చేయడం జరిగింది సార్. మీ కుటుంబం కూడా నాకెంతో సహకారం అందించారు. సరే, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. సార్, మాది వాస్తవంగా చెప్పాలంటే ఒక మారుమూల గ్రామం సార్. మా బాల్యంలో చాలా చిన్న గ్రామము, మారుమూల గ్రామము. మాకు ఎటువైపు నుంచి కూడా ఖాళీ బాటలు తప్ప మాకు ఎలాంటి బాటలు లేనటువంటి పరిస్థితి. మొత్తము కంప చెట్లల్లో ఉన్నటువంటి గ్రామం మాది. మాకు సరే, నేను పోయినప్పుడు అయితే రోడ్డు ఉన్నది, సార్ చెప్పినప్పుడు అంటే మా గ్రామం అప్పుడు మా బాల్య పరిస్థితి. అవునవును. అప్పటికి మా గ్రామం నుంచి కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు. ఓకే. ఒక 3 ఎంప్లాయీస్ మాత్రం ఉండేది. ఒకరు బిహెచ్ఎల్లో ఒక ఇంజనీరు, అంటే మా తండ్రుల జనరేషన్లో. తర్వాత మా చిన్నాయన ఒక అతను లెక్చరరు, ఇంకొక అతను ఆర్టీసీలో కండక్టర్ పనిచేసేది. తర్వాత క్రమంలో మాకంటే సీనియర్స్లో అబ్బాసల్ సారు టీచర్ ఎన్నికయ్యాడు. వీళ్ళు తప్ప మాకంటే ముందు ఎవరు ఎంప్లాయీస్గా లేరు. మాకు చదువుకోవడానికి కూడా చాలా తక్కువ అవకాశం. మా దగ్గర అప్పుడు మా గ్రామంలో 4 తరగతులతోటి బడి నిర్వహించబడుతుంది. 4వ తరగతి అయిపోయిన తర్వాత మేము ఏదో ఒక గ్రామానికి పోయి చదువుకొని రావాల్సిన పరిస్థితి. మేమైతే 5వ తరగతి నుండి పక్కన ఉన్నటువంటి చిత్తలూరు పోయి మేము 5 నుంచి 10వ తరగతి వరకు పూర్తి చేసుకున్నాం. ఓకే ఓకే. అంటే చిత్తలూరు పోవాలంటే ఏరు దాటిపోవాలనుకుంటా, మూసి దాటిపోవాలి. అదే అదే అవును. వాస్తవంగా మా జీవన విధానం మొత్తం కూడా, మా బాల్యం మొత్తం కూడా 2 నదుల పరివాహక ప్రాంతంలో జరిగిపోయినటువంటి బాల్యం మాది. అవునవును. ఒకవైపు బిక్కేరు, ఆలేరువాగు, మేము చిన్నేరు అంటాం. అవును. అదే రెండో వైపు రైట్ సైడ్ మనకు మూసి ఉన్నది, మేము పెద్దేరు అంటాం. చిన్నేరు, పెద్దేరు అంటాం మేము. అంటే మేము ఏ పని చేసినా ఈ 2 నదుల అనుసంధానంతో మా జీవన విధానం అంతా కొనసాగేది. మా గ్రామంలో ఉన్న వ్యవసాయ రంగం కావచ్చు, మా ప్రయాణాలు కావచ్చు, ఏదైనా సరే ఎటు పోవాలైనా ఏరు దాటిపోవాల్సిందే. ఇట్లా మా బాల్యం మొత్తం కూడా ఈ 2 జీవనదుల యొక్క మధ్యలోనే జరిగినటువంటి క్రమము. మారుమూల గ్రామం, కనీస రవాణా సౌకర్యం లేనటువంటి పరిస్థితి. మాదంతా రేగడి ప్రాంతాలు సార్. అవునవును. అయితే ఆ రేగడి ప్రాంతాలలో మేము స్కూలు పోయేటప్పుడు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడేది.
అసలు అసలు అడిగేస్తే జారిపోవడం, ఎప్పుడు ఎక్కడ పడిపోతాం అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారి అయితే వారానికి ఒకసారైనా ఏదో ఒక నీళ్ళల్లో పడి పుస్తకాలు కూడా తలుపుకునేది మేము. అంటే మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉండేది. నేను మా అన్నయ్య అయితే చిత్తలూరులో మా చిన్నాన్న ఉన్నాడు టీచర్. చాలా కాలము మేము అక్కడనే మా చిన్నాయన ఇంటి దగ్గర ఉండి చదువుకున్నటువంటి పరిస్థితి. ఎస్ఎస్సి అంటే 10th వరకు మేము చిత్తలూరులో చదువుకున్నాము. 10th అయిపోయిన తర్వాత నేను సూర్యాపేటలో ఇంటర్మీడియట్ చేశాను సార్. వాస్తవంగా నాకు బైపీసీ చేయాలి, ఒక డాక్టర్ కావాలనేటువంటి కోరిక ఉండేది సార్. కానీ అప్పుడు మాకు రవాణా సౌకర్యాలు లేక ఫస్ట్ లిస్ట్లో బైపీసీ వచ్చింది. కానీ మేము ఇన్ టైంలో ఫీజు కట్టుకోలేదు. ఎందుకంటే మాకు ఆ లిస్ట్ ఎప్పుడు పెట్టింది తెలియదు, ఏం తెలియదు మాకు. ఎందుకంటే మేము పోవడానికి కూడా చాలా దూరం మాకు అది. అయితే సెకండ్ లిస్ట్లో సిఈసి వచ్చింది తెలిసిన తర్వాత సిఈసిలో నేను జాయిన్ అయ్యాను సార్. ఇక అట్టనే అది కంటిన్యూ చేసుకున్నాను. సరే, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇంటర్మీడియట్ మొత్తం కూడా సూర్యాపేటలోనే ఉన్నాం. నేను, మా అన్నయ్య, ఇప్పుడు భిక్షన్ సారు, మేమంతా కూడా ఒకటే రూమ్లో ఉండి చదువుకున్న వ్యక్తులము. తర్వాత మా అన్నయ్య ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోదాడు వెళ్ళిపోయాడు. నేను మాత్రం సూర్యాపేటలో 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేశాను. నాది డిగ్రీలో కూడా BA RBI అంటాం మనం, రోల్ బ్యాంకింగ్. అది ECR అంటాం దాన్ని, ఎకనామిక్స్ కామర్స్ రోల్ బ్యాంకింగ్. ఒక ప్రత్యేకమైన కోర్సు ఉండేది. ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అది పూర్తి చేసుకోవడం జరిగింది. వేరు పరిస్థితుల వల్ల నేను 90లో స్కూల్ పెట్టడం జరిగింది, ప్రైవేట్ స్కూల్ పెట్టడం జరిగింది. ఎక్కడ సార్? తొండ తిరుమలగిరిలో. తొండ తిరుమలగిరిలో ప్రైవేట్ స్కూల్ పెట్టాము. అప్పుడు డిఎస్సీలు పడలే అప్పుడు వాస్తవంగా. అప్పటికి నేను టీటీసీ కానీ బీఈడి కూడా చేయలేదు. సరే, ఖాళీగా ఉండి చేస్తూ ఏం చేస్తామన్న ఆలోచనతో 3 మిత్రులను కలిసి స్కూల్ కూడా పెట్టాము. ఒక 3 years రన్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. తర్వాత బీఈడి కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత 96 నవంబర్ 2 నా ఫస్ట్ అపాయింట్మెంట్ సార్. అంటే మీరు అసలు ఈ టీచింగ్ ప్రొఫెషన్లకు ఎట్లా యాదృచ్ఛికంగా రావడం జరిగిందా, లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి ఏమన్నా ఎవరైనా ఇన్స్పిరేషన్, లేకపోతే నీకు టీచింగ్లో పోవాలని రావడం జరిగిందా, లేదా ఏదో ఒక ఉపాధి కావాలి, పేదరికం నుంచి వచ్చిన ఫస్ట్ ఒక దాంట్లో సెటిల్ కావాలని ఈ టీచింగ్ ప్రొఫెషన్లకు రావడం జరిగిందా సార్? అంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి ఏం లేదు. వాస్తవంగా మాది మధ్యతరగతి కుటుంబం, వ్యావసాయిక కుటుంబం. మేము మొత్తం కూడా 8 మందిం సార్. 4 అక్కజెల్లెళ్ళు, 4 అన్నదమ్ములము. అంత చిన్నవాళ్ళమే, అంతా కూడా చదువుకునే వాళ్ళమే. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేది. అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అనేది ఏం లేదు. సార్ మీకు ఏంటంటే హై స్కూల్ లెవెల్లో టీచర్ల యొక్క ప్రభావంతో డాక్టర్ కావాలనుకున్నాను నేను. కానీ ఆ బైపీసీ రాకపోవడము, వచ్చిన దాంట్లోనే జాయిన్ కావడము, దాంతో తర్వాత ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఖాళీగా ఉండొద్దు కదా, ఖాళీగా ఉండొద్దు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ప్రైవేటైజేషన్కు దారులు ఏర్పడే సార్. అప్పుడు అంతకుముందు ప్రైవేటైజేషన్ లేదు ఎడ్యుకేషన్లో. ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ముఖ్యంగా 90sలో బాగా ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్ ఇవ్వడము అనేది జరిగింది. అప్పుడే మేము ఈ స్కూల్ పెట్టినాము. 6 to 10th వరకు రికగ్నిషన్ కూడా తీసుకున్నాం. తీసుకొని కంటిన్యూ చేసుకునే క్రమంలో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక ఖచ్చితంగా అంటే ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాం కదా సార్. టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలి అనే ఆలోచనతో మళ్ళీ ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. 96 నవంబర్ 2 అది మళ్ళీ భువనగిరిలో అపాయింట్ అయినాం సార్. ఫస్ట్ భువనగిరి మండల అపాయింట్మెంట్ అయినాము. భువనగిరి మండలం నుంచి రాయిర్ దగ్గర ఉన్నటువంటి కేసారం అనే గ్రామంలో ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ 96లో. ఇది మరి టీచింగ్ ప్రొఫెషన్లకు అసలు సరే గవర్నమెంట్ ప్రైవేట్లో చేసిర్రు, తర్వాత గవర్నమెంట్ టీచింగ్ ప్రొఫెషన్లకు వచ్చిర్రు. వచ్చిన తర్వాత మీ ఉపాధ్యాయ ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే డిగ్రీ వరకు కూడా ఏదో మామూలుగా అంటే రొటీన్గా అంటే చదువుకుంటూ పోయినటువంటి పరిస్థితి సార్.
చిన్నప్పుడు మనకు అంత అవగాహన కూడా లేదు. అంటే ఈ సమాజం పట్ల కానీ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కానీ అంత అవగాహన ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఈ విద్యార్థి సంఘాల ప్రభావంతో, ఒక ప్రోగ్రెసివ్ విద్యార్థి సంఘాల ప్రభావంతో మనం అక్కడ కొంత నేర్చుకోవడం జరిగింది. అంటే ఎడ్యుకేట్ కావడం జరిగింది. ఒక ప్రోగ్రెసివ్, ఒక ప్రగతిశీల భావజాలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సమాజము పరిణామం ఎట్లా చెందింది, సామాజిక పరిణామ క్రమంలో మనిషి ఎట్లా అభివృద్ధి చెందుతా ఉన్నాడు, తర్వాత ఈ సమాజం ఎటువైపు ప్రయాణం చేస్తుంది, మనుషుల ఉన్న మధ్యన సంబంధాలు ఏమిటి, రాజకీయ సంబంధాలు ఏంటి, ఆర్థిక సంబంధాలు ఏమిటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్కి వచ్చినామో మనము ఈ విద్యారంగంలో కూడా నిబద్ధతతో పనిచేయాలి. అంటే ప్రజల పక్షాన పనిచేయాలి. అంటే కీలకంగా మేము నేర్చుకుంది ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ పని చేసినా నిజాయితీగా ప్రజల పక్షాన మనం పనిచేయాలనేటువంటి ఆలోచనని కలిగించింది ఆ సంఘం. అట్లా ఎప్పుడైతే 96లో అపాయింట్మెంట్ అయ్యిందో అప్పటికి అనేక సంఘాలు ఉన్నాయి సార్, ఉపాధ్యాయ సంఘాలలో కూడా నిజాయితీగా ఉపాధ్యాయుల పక్షాన, పీడిత ఉపాధ్యాయుల పక్షాన పనిచేసేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అందులో అప్పుడు ఏపీటీఎఫ్ ఉండే. ఆ ఏపీటీఎఫ్లో నేను సభ్యత్వం తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఏపీటీఎఫ్ నుంచి డిటిఎఫ్గా మారింది. వచ్చిన తర్వాత డిటిఎఫ్లో ఈ ప్రధాన బాధ్యతలు చేశాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర కౌన్సిల్ కూడా పనిచేస్తూ ఉన్నాను సార్. అసలు డిటిఎఫ్ ఉద్దేశం కూడా అది ఏంటి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత. ఫస్ట్ మన వృత్తి పట్ల నిబద్ధతగా ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి. అంటే ఇవాళ మొత్తం కూడా విద్యారంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ వైపు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని మనం రక్షించుకోవాలి. రెండవది అంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేది అంటే పేద విద్యార్థులకు సరైనటువంటి న్యాయం చేయాలి. అంటే మనం న్యాయం చేయాలంటే మనం నిబద్ధత పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ సమాజంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఇవాళ ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకం సార్ సమాజంలో. అంటే ప్రజలకు అసలు సమస్య ఏంది, అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుందే. అందుకనే డిటిఎఫ్ ఏం చేసుకుందంటే సామాజిక బాధ్యతను కూడా తీసుకున్నది. ఇక్కడ జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో డిటిఎఫ్ మమేకమై పనిచేస్తుంది సార్. కాబట్టి మీరు పనిచేస్తున్నారు మొత్తమే సమాజంలో సమాజ మార్పు కోసం, సమాజంలో ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం మీరు ఇటు ఉపాధ్యాయ వృత్తిని అటు సంఘం బాధ్యతలను రెండింటిని సమానంగా బ్యాలెన్స్గా. యాక్చువల్గా నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన ఒక కీలకమైన పరిణామం కూడా ప్రజా ఉద్యమం కూడా జరిగింది సార్. ఇక్కడ ఏంటిదంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. నేను 96లో అపాయింట్ అయితే 97లో భువనగిరిలో ఇండియా మిషన్లో ఒక రోజు సాయంత్రం ఒక 20 మందితో ఒక సమావేశం జరిగింది సార్. ఆ సమావేశానికి నేను అటెండ్ అయినా. అప్పటికి నాకు అసలు ప్రత్యేక తెలంగాణ ఏంటి, మళ్ళీ దీంట్లో ఒక ప్రాంతం ఏంటి, ఈ ప్రాంతీయ తేడాలు ఏంది, ఈ ప్రాంతీయ తత్వం ఏందనే అవగాహన కలిగి ఉన్నా నేను. కానీ ఆ సమావేశంలో అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు అంటే వివరణ ఇచ్చిన తర్వాత అంటే మనకు ఎట్లా ఇప్పుడు పాలకులు అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనం తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది, నిధులు ఎట్లా అన్యాయం జరుగుతుంది, నీళ్లు ఎట్లా దోపిడీ జరుగుతూ ఉంది, నియామకాలు ఎట్లా మనకు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో అంటే క్రమంగా మనం పాల్గొనడం అంటే నేను వ్యక్తిగతంగా కాదు సార్. అంటే ఆనాడున్నటువంటి ఏపీటీఎఫ్ తీసుకున్న నిర్ణయం మేరకు కావచ్చు, మొట్టమొదటిసారిగా తెలంగాణ అంటే రెండో దశ తెలంగాణ ఉద్యమం భువనగిరిలో జరిగిన మీటింగ్ తోటి స్టార్ట్ అయింది సార్. ఒక 3 రోజుల ఒక సదస్సు కూడా నిర్వహించాం ఇండియా మిషన్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ మూమెంట్లో. అప్పుడు గద్దర్, కాళోజీ నారాయణరావు, తర్వాత మన జయశంకర్ సార్లను కూడా తీసుకొచ్చి 3 రోజులు సదస్సు నిర్వహించాం. అంటే 97 నుంచి మొదలుకొని 2014 వరకు కూడా ఎక్కడ ఉద్యమం జరిగినా అసలు డిటిఎఫ్ అయితే అనేకమైన సదస్సులు నిర్వహించింది సార్. డిటిఎఫ్ నిర్వహించిన సదస్సులలోనైతే తెలంగాణ ఆట మాట పాట లేకుండా ఏ సదస్సు నిర్వహించాలి. అది ఒక నాకు గొప్ప తృప్తినిచ్చింది సార్. మనకు సార్ సమయం మొత్తం మీరు కేటాయించి టోటల్గా సమాజంలో అంటే జరుగుతున్న అనేక సంఘటనలు అనుకోండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఒక ఆ సమాజ మార్పులో సమాజం కోరుకుంటున్న ఏదైతే ఉందో ఆ సమాజం కోసం సార్ నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. సరే, అందులో భాగంగానే ఇప్పుడు సార్ చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద మహామౌలతోటి తర్వాత ముఖ్యమైన మీటింగ్లలో పాల్గొనడం కానీ తర్వాత సమయం కేటాయించడం అంతే ఈజీ కాదు. సమయం కేటాయించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కుటుంబం, తన వ్యక్తులు, తన గురించి ఆలోచించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు.
కానీ సారు ఇప్పటికీ నిరంతరం కూడా అటు ఉపాధ్యాయుల పక్షాన కానీ సమాజం పక్షాన కానీ ఇటు సమాజం మేలు కోసం ఏం చేస్తే బాగుంటుంది, సమాజం చైతన్యం కోసం ఏం చేయాలనే ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి నిజానికి ఇప్పుడు సారు చెప్తున్నాయన్నీ కూడా నిజానికి సారు చేసిన కార్యక్రమాలు అనుకోండి, పాల్గొన్న మీటింగ్లు అనుకోండి, ఇవన్నీ చెప్తే ఒక రోజు మొత్తం కూడా పడుతుంది. సరే, సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర మీరు ఇన్నేళ్ళుగా గమనించిన దాంట్లో ఏం చెప్పాలనుకుంటారు? ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇటు విద్యార్థులకు కానీ, లేకపోతే యువతకు కానీ మీరు చెప్పే ఏమైనా సందేశం, మీరు చివరిగా మీ లైఫ్లో మీరు ఉపాధ్యాయునిగా ఇన్ని రోజులు గమనించిన అంశాలు ఏమున్నాయి? మన వ్యవస్థ లోపాలకు ఏమైనా ఏం కారణాలు అయి ఉండొచ్చు? చాలా మంచి ప్రశ్నలు అడిగారు, కానీ చాలా అంటే ఎక్కువ సమయం తీసుకుని చెప్పాల్సినవి. అదే అవునవును, సరే షార్ట్గానే చెప్తాను నేను. అదే సార్, నిజానికి చెప్తే ఒడవదు. అయితే ప్రధానంగా వృత్తి నిబద్ధతలో బాధ్యతగా మొట్టమొదటిసారి అంటే ఎక్కువ ప్రాధాన్యత బడికి ఇచ్చాను. మిగతా సమయం అంతా ఆర్గనైజేషన్కి ఇచ్చాను సార్. ఓకే. అంటే కుటుంబానికి చాలా తక్కువ నేను ఇచ్చినటువంటి సమయం. ఎందుకు అని అంటే ఇంతకుముందు చెప్పాను నేను, ఒక లోపభూయిష్టమైనటువంటి విద్యారంగం మన మీదట ఉంది. ఇవాళ సమాజం మొత్తం కూడా దాన్ని ఏమంటారు, మార్కెటైజ్ అయిపోయింది. అంటే మానవ విలువలు మొత్తం కూడా పడిపోతున్నాయి. అంటే మార్కెట్ సంస్కృతి వచ్చేసింది. కాబట్టి ఈ మార్కెట్ సంస్కృతిలో మానవ విలువలు పడిపోతున్నటువంటి కారణంలో ఆ మానవ విలువల్ని ఎట్లా పెంపొందించాలి, ఈ మార్కెట్ సంస్కృతిని తట్టుకొని మనిషి ఎట్లా నిలబడాలి. మార్కెట్ అంటే ఏముంటుంది సార్? పెట్టుబడి. అంటే ఎంతసేపు పెట్టుబడికి లాభం కావాలి. అంటే మనిషి ఏమైపోయినా పర్వాలేదు, కానీ లాభం చేసుకుంటుంది. ఇవాళ సమాజం మొత్తం కూడా ఒక మార్కెట్ సంస్కృతిలో పడిపోయింది సార్. కాబట్టి ఈ మార్కెట్ సంస్కృతి అనేది చాలా మనిషిని చాలా విధ్వంసాలు గురి చేస్తుంది. ఇవాళ చూస్తున్నాం మనం. ఇవాళ ఇజ్రాయెల్ అయితేంది, గాజా మీద అయితేంది, ఇవాళ ఇరాను ఇజ్రాయెల్ ఇవాళ యుద్ధం చేస్తున్నాయి సార్. రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు. ఎందుకోసం చేస్తున్నాయి సార్? అది మార్కెట్ల కోసమే చేస్తున్నాయి. అది ఓపెన్. అది అంటే ఇవాళ లక్షల మంది మానవ హననం జరుగుతూ ఉంది. ఇవాళ మనుషుల ప్రాణాలతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళ ఆధిపత్యం కోసం అంటే ఒక సామ్రాజ్యవాదం, అంటే ఒక ఆధిపత్యం, ఒక సామ్రాజ్యవాదం అంటే ఏముంటుంది సార్? ఎక్కడ వనరులు ఉంటే అక్కడ కొల్లగొట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ వరల్డ్ వ్యాప్తంగా ఏవైతే ఆధిపత్యం చెలాయిస్తున్నాయో ఆ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం ఇవాళ జరుగుతున్నట్టు మానవ హననమే అది. అంటే ఇదంతా కూడా ఏంటంటే మీరు అన్నారు ఏంటి, ఇప్పుడు తల్లిదండ్రులకు ఏం చెప్తారు, ఈ సొసైటీకి ఏం చెప్తారు అంటే నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇవాళ మార్కెట్ సంస్కృతిలో ప్రతి వ్యక్తి కూడా దాంట్లో లీనమైపోతున్నారు సార్. దాంట్లో మునిగిపోతున్నారు. ఇవాళ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత సార్, అంతకుముందు టీవీ అనుకున్నాం మనం, టీవీ సెకండరీ అయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యారంగంలో చాలా మార్పులు వచ్చినాయి సార్. అంటే ఇప్పుడు మొదట్లో మేము 96 నుంచి చూసుకుంటూ వస్తుంటే అవాళ ఉన్నటువంటి పిల్లల విధానం కావచ్చు, పిల్లల సంస్కృతి కావచ్చు, తల్లిదండ్రుల బిహేవియర్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి బడికి ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు వేరు. కానీ ఇవాళ అది లేదు సార్. ఇవాళ పాఠశాలకు తల్లిదండ్రుల మీటింగ్ పెడితే ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే ఏ పిల్లవాడిని కూడా మనం ఒక మంచి చెప్దామంటే కూడా వినే పరిస్థితి లేదు సార్. అంటే మనం మంచి చెప్పినా సరే పిల్లవాడు దాన్ని వ్యతిరేకంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, తల్లిదండ్రులు కూడా వ్యతిరేకంగా రిసీవ్ చేసుకుంటున్నాడు. కానీ నేను తల్లిదండ్రులు కోరేది ఏంటంటే మనము ఏ తల్లిదండ్రి అయినా ఉన్నోడైనా లేనోడైనా తమ పిల్లల భవిష్యత్తు ఒక ఉన్నతమైనటువంటి దశలోకి తీసుకుపోవాలని కోరుకుంటారు సార్. ఈ కోరుకునే క్రమంలో వాళ్ళ సంస్కృతి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లల యొక్క నడవడిక ఎట్లా ఉన్నది, వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏం చదువుతున్నారు కనీసం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయులు సమాజంలో ఒక బడిలో సమాజం బాధ్యత ఉంటుంది, సమాజం కూడా బాధ్యత పడాలి. ఇప్పుడు ఏమైంది సరే కేవలం ఉపాధ్యాయుల బాధ్యతగానే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా బడిలో భాగం కావాల్సిందే, బడిలో ఇన్వాల్వ్ కావాల్సిందే. పిల్లల యొక్క సంస్కృతి కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయాలి. పరిశీలన చేసి ఉపాధ్యాయులతో మమేకమయ్యి చేస్తే తప్ప
మనం మార్పు తీసుకొచ్చే పరిస్థితి నాకు అనిపిస్తుంది సార్. అంటే మీరు చెప్పినట్టు అవును, ఇప్పుడు కేవలం ఉపాధ్యాయులదే పాత్ర కాకుండా సరే నేను కూడా పాట కూడా విద్యా వ్యవస్థ పతనం కావడానికి కారణం ఏందని కూడా పాట రాయడం జరిగింది, అయ్యో ప్రభుత్వ బడి అని. చివరిగా దీనికి కారణాలు ఏమని రాసిన అంటే, పాలకులు చేసిన పాపాలు, ప్రజలు చేసిన మోసాలు, గురువులు చేసిన గాయాలు, అధికారుల అలసత్వాలు, ప్రభుత్వ బడులను దెబ్బతీసినాయి, విద్యారంగం నడ్డి విరిచినాయి. మీరందరూ ఆలోచించండి, ప్రభుత్వ బడులను ఆదరించండి, మీ బాధ్యతలు నెరవేర్చండి, ప్రభుత్వ బడులకు జీవం పోయేనండి. సరే అయ్యో ప్రభుత్వ బడి ఏమేం జరిగింది, ప్రైవేటు స్కూళ్ళు తెరవడం అనుకోండి, ఇవన్నీ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థ పతనానికి కారణాలు. నిజానికి మీరు చెప్పినట్టు పాలకుల విధానాలు ఉన్నాయి, పాలకులు చేసిన పాపాలు, ప్రజలు మోసాలు. మీరు అన్నట్టు పేరెంట్స్ కనీసం ప్రభుత్వ బడులు కానీ ఇంకే బడిని కానీ కాపాడుకుందాం, తర్వాత వాళ్ళతోటి టీచర్లతోటి మమేకమై ఎంతో కొంత నడుపుకుందామని తల్లిదండ్రుల మీటింగ్ రాకపోవడం అనుకోండి. తర్వాత కొంతమంది గురువులు కూడా అలసత్వాలు కూడా, అంటే గురువులు చేసిన గాయాలు కూడా ఉన్నాయి, ఆఫీసర్ల అలసత్వాలు, ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ కారణమైన తప్ప కేవలం ఒక ఉపాధ్యాయులే కారణం కాదు, లేదా ఒక గవర్నమెంటే అని కాదు. సరే ఇక్కడ 4 విధాలుగా కూడా ఉన్నది మీరు చెప్పినట్టు. సరే ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి సార్, ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పండి సార్ ఫైనల్గా. సరే ఈ మెయిన్గా తల్లిదండ్రులు ఈ సంస్కృతిలో మునిగిపోతున్నారు, అంటే ప్రైవేటైజేషన్ అనుకోండి, మార్కెటైజేషన్ అనుకోండి, ఇది మొత్తం మీద దాంట్లో మునిగిపోయి పిల్లలను పట్టించుకోకపోవడం అనుకోండి, సమాజంలో కూడా ఏం జరుగుతుందని కొంత గమనించకపోవడం, ఒక దాంట్లో గాలికి కొట్టుకుపోతున్నట్టు జరుగుతుంది అనేది మీ చెప్పేది కూడా ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటిది, ఇవాళ ప్రైవేటైజేషన్ విద్యారంగంలో ముందుకు వచ్చేసింది సార్. ఇవాళ పేరెంట్స్ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ప్రైవేట్ బడి అనేది ఒక స్టేటస్ అయిపోయింది. అదే ప్రైవేట్ బడి ఒక స్టేటస్ అయిపోయింది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో అసలు ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు సార్. ఇవాళ నేను పనిచేసే స్కూల్లో అసలు ఎక్సలెంట్ టీచర్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, నిబద్ధత పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. ఒక్క నిమిషం కూడా లేటు ప్రేయర్కు రారు, అంత మంచి టీచర్స్ ఉన్నారు. కానీ అయినా సరే మనం ఇవాళ బడివాడ కార్యక్రమంలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో కావచ్చు, మన విధానం అయితేంది ఎన్ని చెప్పినా సరే మళ్ళీ వాళ్ళు ఎంతసేపు ఒక స్టేటస్ తోటే, అంటే మా అన్న పంపిస్తున్నాను, లేదా నా పాలోడు పంపిస్తున్నాను, ఏది నేను గవర్నమెంట్ బడికి పోతే నాకు గతి లేదని ఫీల్ అవుతారను, ఇట్లా రకరకాల ఆలోచనతోటి కూడా ఇవాళ ప్రైవేటేషన్కి పిల్లలు తీసుకుపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా సార్ నేను ఈ విద్యారంగం బాగుపడాలంటే మొత్తం కూడా సార్ ఏ సమాజమైనా ఒక మనిషి బేసికల్గా ఒక మనిషి ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతాడో, అంటే ఎక్కువ ప్రజలు ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారో అప్పుడే సమాజం మార్పు వస్తుంది సార్. అంటే ఎడ్యుకేట్ కాకుండా, పీపుల్ ఎడ్యుకేట్ కాకుండా సమాజం ఏ సమాజం మారదు. ఎందుకు మారదు అంటే దోపిడీ వర్గాలు ఎప్పుడూ సమాజంలో ప్రజలు ఎప్పుడు దోపిడీ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎడ్యుకేట్ అవుతూనే దోపిడీ ఆగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మన దగ్గర మాత్రం నేను ఫీల్ అయ్యేది ఏం సార్ అంటే, మనకు ఒక కామన్ స్కూల్ సిస్టమ్ ఉన్నది సార్. ఇవాళ ప్రజలకు ప్రభుత్వ పాలసీలు వేరు, మనం ఇవాళ ప్రభుత్వాలను వ్యతిరేకిస్తున్నాము, విమర్శిస్తున్నాము కాదు. కానీ సరే ఎవరి పాలసీ ఏదైనా ఉండనియండి, కానీ ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏం సార్, విద్య వైద్యము ఉచితం ఇస్తే నువ్వు ఏ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఈ రెండే కీలకం. ఇవాళ చూడండి, ఇవాళ విద్య కోసము, ఇవాళ ఆరోగ్యం కోసం లక్షలు ప్రతి కుటుంబం ఖర్చు పెడుతుంది సార్. ఇవాళ కామన్ స్కూల్ సిస్టాన్ని కనుక మనము, అంటే ప్రైవేటేషన్ మొత్తం బ్యాన్ చేసేయాలి సార్. అంటే ప్రైవేటు బడులు అనేటివి ఈ సొసైటీలో ఉండకూడదు. మొత్తం కామన్ స్కూల్ సిస్టాన్ని కనుక ఈ భారతదేశంలో అమలు చేస్తే ఆటోమేటిక్గా చాలా గొప్ప మార్పు వస్తుంది సార్. ఎందుకంటే మా చిన్నతనంలో చూసినాం సార్, ఆ గ్రామంలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి దొర పిల్లవాడు కానీ, జీతగాని పిల్లవాడు కానీ అందరూ ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకునేది. అక్కడ నిజమైన ప్రతిభ అనేది బయటకు వచ్చేది సార్. ఇవాళ ఏమైంది, అనేక స్థాయిలలో బడులైపోయినాయి. ఉన్నోని బడి వేరే, లేనోని బడి వేరే. ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎన్నో స్థాయిలలో ఇవాళ పాఠశాలలు నడుస్తున్నాయి. మామూలు ప్రైవేట్ పాఠశాల నుంచి ఒక కార్పొరేట్ పాఠశాల ఉంది. ప్రభుత్వ రంగంలో కూడా అనేక మేనేజ్మెంట్లో ఇవాళ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. అది పెద్ద సమస్యగా. అందుకని నేను ఏమంటున్నా సార్ అంటే, ఒక కామన్ స్కూల్ సిస్టాన్ని పెట్టినట్లయితే ఇవాళ ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లేకుండా,
ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవాళ హాస్పిటల్ నడిపిస్తే ఇవాళ ఉద్యోగిత వస్తుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా తన పని తను చేసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నది సార్. ముఖ్యంగా కామన్ స్కూల్ సిస్టాన్ని అమలు చేయకపోతే ఇదేదో నువ్వు చెప్తుంది నేను చెప్తుంది కదా సార్. ఇది ఇలా కొటారి కమిషనే చెప్పింది ఈ భారతదేశంలో కామన్ స్కూల్ అమలు చేయండి అని. మరి ఇవాళ ఏం చేస్తారంటే ఒక కమిషను మంచి ప్రతిపాదనలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేవు. ఏమైనా ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి కమిషన్లు ఇస్తున్నారు, వాళ్ళ అనుకూలమైన రిపోర్ట్స్లు మాత్రమే అమలు చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అవసరాలను కనుక మనం ప్రభుత్వాలు తీర్చగలిగితే సమాజం ఆటోమేటిక్గా బాగుపడుతుంది సార్. విద్యారంగం డెవలప్ అయితే సమాజం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అది నా ఉద్దేశం సార్. అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళైనా నాలాంటి వాళ్ళైనా విద్య ద్వారానే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు విద్యా రంగం బలోపేతం అయితే అందరూ చదువుకుంటారు, అందరికీ ఉద్యోగ అవకాశాలు, తర్వాత మీ సార్ అన్నట్టు విజ్ఞానం, కనీసం ఎడ్యుకేట్ కావాలి, ప్రతి దాన్ని గురించి తెలుసుకోవాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నప్పుడే మన గొప్ప సమాజం నిర్మించబడుతుంది. ఏదో గుడ్డిగా లేకపోతే ఈ విద్యా వైద్యము మెయిన్గా ఎక్కువ ప్రజలు ఖర్చు పెట్టేది కూడా ఈ విద్యా వైద్యాలకి. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే కామన్ స్కూల్ సిస్టము వస్తే విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే ఖచ్చితంగా ఉన్నోళ్ళు లేనోళ్ళు కలిసి ఒక్క తాన చదివేటోళ్ళు పేద ధనిక తేడా చూపకుండా చదువు నేర్పావు ఆగకుండా ఆటపాటలతో అలసిపోకుండా నిలిచావందరి మనసుల నిండా అని ఒకప్పుడు ఉన్నోళ్ళు అందరు కలిసి ఒక దగ్గర చదువుకొని మరి గొప్ప వ్యక్తులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి సిస్టమ్ రావాలని సార్ అయితే కోరుకుంటున్నాడు. సరే, ఏదేమైనా సారు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను గమనిస్తూ నిరంతరం వాటిని విశ్లేషిస్తూ వాటిని ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు అని నిరంతరం ఆలోచిస్తున్న వ్యక్తి. సరే, సార్కు ఉన్నంత సమయం పూర్తిగా ఈ సమాజ సేవలో, తర్వాత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ సార్ అయితే అనేక సామాజిక కార్యక్రమాలు అనుకోండి. ఒక్క విషయం కూడా సార్, ఇవాళ సమాజం మొత్తం కూడా, భారత సమాజం మొత్తం కూడా ఒక కులపరమైనటువంటి సమాజం అయిపోయింది సార్. ఓకే, భారత సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక విలక్షణం ఏంటిదంటే కుల వ్యవస్థ ఉంది మన దగ్గర. ఇవాళ కుల ఆధిపత్యం కావచ్చు, కుల వివక్ష కూడా చాలా విపరీతంగా ఉన్నది సార్. ఇవాళ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఇవాళ ఆ కులంలో కొట్టుకొని పోతున్నారు, మతమౌఢ్యంలో పడిపోతున్నాడు. ఇవి చాలా దారుణమైనటువంటి విషయాలు. నేను నేర్చుకున్నది ఏం సార్ అంటే అసమానతలు లేనటువంటి ఒక సమాజం కావాలి మనకు. కులాలు మతాలు లేనటువంటి ఒక మానవీయ సమాజాలు కావాలి. ఆ సమాజాల కోసము మనం పనిచేయాలనే ఒక ఆలోచన నేను కలిగిన సార్. ఆ ఆలోచన విధానంలోనే ఒక కులరహితమైనటువంటి ఒక సమాజ నిర్మాణంలో భాగంగానే నేను కూడా కులాంతర వివాహం చేసుకున్నాను. నేను నాతోటి ఆగిపోలేదు సార్ అది. ఎందుకంటే మనతోటి ఆగిపోకూడదు అది. మా పెద్దమ్మాయి కూడా కులాంతర వివాహం చేసిన నేను. అంటే ఇట్లా మన కులాలతోటి వాళ్ళ రాజకీయ నాయకులు ఏం చేస్తారు, అంత ఈజీగా సొసైటీ వాటిని అంగీకరించే పరిస్థితులు లేదు. నమ్ముకున్న ఆశయాన్ని సమాజంలో అసమానతలు లేని సమాజం కావాలి. దానికోసం సార్ త్యాగం చేస్తూ సార్ కులాంతర వివాహం చేసుకుని తన కూతురికి కూడా కులాంతర వివాహం అయితే చేయడం జరిగింది. సరే, అంటే మీరు సార్ ఇప్పుడు చివరిగా సార్ మనం ఏ వ్యక్తి అయినా సరే మనకి ఎన్ని లక్ష్యాలు ఉన్నా, మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, కానీ ఆచరణ గొప్ప సార్. అదే ఇప్పుడు నేను చెప్పే ఆచరణ. ఇప్పుడు ఆచరణ చెప్తాం సార్. ఇప్పుడు మాటలు 12 చెప్పొచ్చు, అవును, ఆచరణ లేకుండా ఏది సాధ్యం కాదు. నేను అది నమ్ముతా సార్. నేను ఎందుకంటే మనము ఏ లక్ష్యం కోసమైతే పనిచేయాలనుకుంటున్నామో ఆ లక్ష్యం వైపు మన ఆచరణ ఉండాలి. ఆచరణ ఒక్కటే కాదు సార్, అధ్యయనం కూడా ఉండాలి మనకు. అంటే అధ్యయనం ఉన్నప్పుడే మనకు అసలు సమాజం ఏంటి ఏమవుతుందని తెలుస్తుంది. మనకు సమస్య తెలిస్తే దాన్ని సాల్వ్ కూడా తెలుస్తుంది సార్. మనకు ఒక సమస్య తెలిస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలి తెలుస్తుంది. సమస్య తెలియనప్పుడు మన పరిష్కారం ఎట్లా దొరుకుతుంది మనకు. కాబట్టి సమస్య తెలవాలి, సమస్యను పరిష్కరించుకోవడానికి మన ఆచరణ కావాలి. మనతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ ఆచరణాత్మకంగా ఉన్నటువంటి వాళ్ళతో సహా మనం పోవాల్సిన పని ఉంటుంది, లేదా మనతో కలుపుకొని పోవాల్సిన పని ఉంటుంది. కాబట్టి ఆచరణ గొప్పదని నమ్మే వ్యక్తిని సార్. నాకు సాధ్యమైనంత వరకు నేను నమ్మిన సిద్ధాంతాల కోసం కావచ్చు, ఆలోచన విధానం కోసం పనిచేసుకుంటూ పోతున్నా సార్. అంటే ఎవరి కోసమో నేనైతే పనిచేయట్లేదు. అంటే మన వంతుగా ఈ సమాజంలో పనిచేయాలి. అంటే కొంత మార్పు
అదే ఈ సమాజము లోపభూయిష్టమై ఉన్నది. ఇంతకుముందు చెప్పినా కదా సార్, మొత్తం కూడా అసమానతతో కూడుకొని ఉన్నది. కాబట్టి కొంతైనా మనం పని చేస్తే బెటర్ కదా అన్న ఒక ఆలోచనతోటే ఇప్పటివరకు అయితే ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేసినప్పటికీ కేవలం బడికే పరిమితం కాకుండా, కుటుంబానికే పరిమితం కాకుండా ఇవాళ ఒక సామాజిక బాధ్యతగా ఇవాళ పనిచేస్తున్నటువంటి ఆలోచన సార్. ఇంకా ఫైనల్గా మీరు అంటే మీ ఊర్లో కూడా ఉద్యోగ సంఘం తరపున కూడా మీ ఊరు సమాజం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అది కూడా మర్చిపోయాను నేను. ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు? వాస్తవంగా సార్ నేను 96లో అపాయింట్ అయ్యాను సార్. అయితే అప్పటికి నేను చెప్పిన కదా సార్, ఒక 4 ఎంప్లాయీస్ మాత్రమే మా దగ్గర ఉన్నారు. వాళ్ళని మేము ఎప్పుడో ఒకసారి మాత్రం చూసేవాళ్ళం, పెద్ద సంబంధాలు కూడా లేవు మాకు. అయితే మేము ఎప్పుడైతే 96లో అపాయింట్ అయినామో మేము ఒక ఆలోచన చేసినాం సార్. ఏంటి, మనది మారుమూల గ్రామం, ఇవాళ ఎంప్లాయీస్ అయినాం సార్, కష్టపడ్డాము, చదువుకున్నాము, కొద్దిమంది ఎంప్లాయీస్ అవుతూ ఉన్నారు, భవిష్యత్తులో కూడా అవుతారు. కాబట్టి ఇవాళ మనం ఎంప్లాయీ అయినామనంటే అంతో ఎంతో అక్కడ గ్రామంలో ఒక చిన్న బడి అయినా ఉన్నది. ఆ బడి ఉండడం వల్లనే మనం ఎంప్లాయీస్ అయినాం. ఇంకోటి ఏంటంటే ఎక్కడో అక్కడ రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతారు ఉద్యోగరీత్యా. ఎప్పుడో ఒకసారి పండుగలకో దేనికో దానికి వచ్చినప్పుడు ఏదో కలిస్తే కలుస్తాం, లేకపోతే లేదు. అయితే ఇట్లా ఉండకుండా ఒక మానవ సంబంధాలు ముఖ్యం మనకు అన్న ఆలోచనతో ఏం చేసినాం సార్ అంటే ఉద్యోగ సహకార సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగమే కాదు పర్మనెంట్గా ప్రైవేట్లోనైనా ఒక వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కలుపుకొని ఒక సంఘం ఏర్పడ్డాం. సంఘ లక్ష్యం ఏంటి అంటే మెయిన్ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి బడిని కావచ్చు, విద్యారంగాన్ని మనం ప్రోత్సహించాలి, డెవలప్ చేయాలి. మాకు రాజకీయాలతోటి సంబంధం లేదు. ఏదైనా సరే బడిని డెవలప్ చేసుకోవాలి, విద్యాపరమైనటువంటి అంశాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని మేము ఏం చేసినాం, ప్రతి నెల మీటింగ్ పెట్టుకునే సార్ మేము. తర్వాత ప్రతి నెల కూడా కాంట్రిబ్యూషన్ చేసుకునే. ఇట్లా మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కాంటెంపరీ ఇష్యూ అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక ఇష్యూస్, మెయిన్ ఇష్యూస్, వాటి మీద కూడా చర్చ పెట్టుకునేది మేము. ఆ చర్చ పెట్టుకొని జరుపుతా ఉన్నాం. ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మాకు వీలైనంత వరకు పాఠశాల కావాల్సిన అవసరాలు కావచ్చు, గ్రామంలో పేద విద్యార్థులైనా సరే వాళ్ళు ఎవరైనా అనుకున్నప్పుడు వాళ్ళకి జరిగేటువంటి సహాయము, ఇట్లా మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా ఇప్పటికీ కూడా సార్ మేము ఎప్పుడు కలుస్తూనే ఉన్నాం. అంటే గ్రామం నుంచి ఇప్పుడు చాలామంది కొత్త పిల్లలు కూడా ఎంప్లాయీస్ అవుతూ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. తీసుకొని ఒక ఉద్యోగ సహకార సంఘాన్ని అయితే ఇవాళ సజీవంగా నిలబెట్టుకోగలిగినాం. అదేవిధంగా ఒక మానవ సంబంధాలను కూడా ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాం సార్. వీళ్ళు మీ ఉద్యోగ సంఘం ఒకసారి నన్ను కూడా అంటే అక్కడ నేను పనిచేస్తున్న సందర్భంలో ఒకరోజు రాత్రి సభకు కూడా పిలిచి మీరు సన్మానించడం జరిగింది. సరే, అది ఇప్పటికీ మర్చిపోలేను, దాన్ని నా హిస్టరీలో కూడా అది కూడా ఉంటుంది. సరే సార్, మీరు అంటే మీలాంటి వ్యక్తులు కూడా ఈ సొసైటీకి చాలా ఉపయోగపడతా ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్గా మా గ్రామంలో మొదలై చెప్పినా నేను చాలామంది పిల్లలు మీ ద్వారా ఎడ్యుకేట్ అయ్యారు, మంచి పొజిషన్ పోయారని. అంటే మీలాంటి వ్యక్తులని సన్మానించడంలో మా బాధ్యత కూడా. సరే, అదే మీరు ఆ విద్యారంగంలో ఇంకోటి మేము తీసుకుంది ఏం సార్ అంటే ముఖ్యంగా 10th ఎక్కువ మార్కులు సాధించినటువంటి పిల్లలకు ఆనాటి 97 నుంచి ఈనాటి వరకు మేము మెడల్స్ ఇస్తున్నాం సార్. ప్రోత్సాహకంగా నగదు బహుమతి కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకోళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, మోటివేట్ అవుతారు కదా, ఆలోచనతో అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం సార్. ఓకే. చివరిగా సరే, సారు చెప్పినట్టు ఇప్పుడు అనేక కార్యక్రమాలు సంఘంతో పాటు సమాజానికి, తర్వాత ఉపాధ్యాయ వృత్తికి, ఇలా అన్నీ వాటిని బ్యాలెన్స్ చేస్తూ నిరంతరం కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. సరే సార్, ఫైనల్గా సమాజం ఎట్లా ఉండాలి ఇక లాస్ట్గా? అదే సార్, ఇప్పుడు సమాజం అంటే దోపిడీ లేనటువంటి సమాజం కావాలి సార్. ఒకటి అసమానత లేని సమాజం కావాలి. అసలు కుల వివక్షలు కానీ మత వివక్షలు లేనటువంటి ఒక సమాజం కావాలి సార్. ఓకే, నేను కోరుకునేది అదే, మీరు ఒక మానవీయ విలువలు ఉన్నటువంటి ఒక సమాజాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. ఓకే, మానవీయ సంబంధాలు పెంపొందించుకోవాలి. అట్లాంటి సమాజాలు ఉన్నప్పుడు అందరూ హాయిగా ఉంటారు సార్. కాబట్టి అందరూ కూడా ఆ విలువల కోసం మనుషులందరూ కూడా హాయిగా ఉండేటువంటి సమాజం కావాలి. ఓకే, కానీ ఒకడు ఉన్నోడు, ఒకడు లేనోడు, ఒకడు పేదోడు, ఒకడు ధనికుడు అనేటువంటి భేదాలు ఉన్నప్పుడు ఏమైతే ఎప్పుడు అంతరాలు ఉంటూనే ఉంటాయి సార్. ఈ సమాజంలో ఎప్పుడు స్ట్రగుల్ జరుగుతూనే ఉంటుంది. మనం అనుకుంటాం ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక ఉద్యమం లేస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు లేస్తుంది సార్? అది సమాజంలో అంతరాలు ఉన్నప్పుడు, పీడనకి ఎవడైతే గురవుతాడో
వాడు ఎట్లా ఖచ్చితంగా స్ట్రగుల్ చేస్తాడు, రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి సమాజం, అంతరాలు లేని సమాజం, ఆదర్శనీయ సమాజం ఉండాలని సార్ అయితే నేనైతే అంతిమంగా కోరుకుంటున్నా సార్. దానికోసము ముఖ్యంగా ఉపాధ్యాయులుగా ఎందుకంటే ఉపాధ్యాయుని సమాజం చాలా గౌరవంగా చూస్తారు సార్. ఎందుకనంటే అన్ని విషయాలు తెలిసినోడు ఉపాధ్యాయుడు అని ఫీల్ అవుతుంది సమాజం. ఇవాళ కూడా సార్ ఎన్ని మానవ సంబంధాలు దోషం అవుతున్న సందర్భంలో కూడా ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ ఎవరికి లేదు సార్. మీరు చూడండి, ఒకసారి గమనించండి, ఉపాధ్యాయునికి ఉన్న విలువ ఎవరికి లేదు. ఉపాధ్యాయుడు ఒక మాట చెప్తే తప్పకుండా సమాజం నమ్ముతుంది. ఇవాళ ఎవరు తప్పు చేసినా సొసైటీ పట్టించుకోసారు. ఉపాధ్యాయుడు ఒక తప్పు చేస్తే అరే టీచర్గా పనిచేస్తాడండి, అరే ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడా అని అంటే ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ అంత గొప్పది. కాబట్టి ఆ విలువ, అందుకనే ఇవాళ మన చరిత్ర చూసుకున్నా, చరిత్ర నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతోమంది త్యాగాలు చేశారు సార్. కాబట్టి ఈ సమాజం మార్పు కోసం, ఇవాళ ప్రభుత్వ బడులను కాపాడుకోవడం కోసమైనా, ఇవాళ ఒక కామన్ స్కూల్ సిస్టమ్ సాధించుకోవాలనుకున్నా, మొత్తం సమాజం టోటల్గా మారాలన్న ఉపాధ్యాయుల పాత్ర చాలా గణనీయమైంది. ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ విధంగా అంటే ఆలోచించి ఒక ఆచరణలో ముందుకు పోవాలని అయితే కోరుకుంటున్నాను సార్. ఓకే, ధన్యవాదాలు సార్. సరే, సారు జీవితం మొత్తం మీద బాల్యం నుంచి తను ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి కానీ, సామాజిక రంగం కానీ, సంఘ బాధ్యునిగా కానీ, తర్వాత సమాజం ఎలా ఉండాలనేది సారు చాలా వివరంగా చెప్పాడు. సరే, సారు జీవితం మొత్తం మీద మాటలే కాదు, చేతల రూపంలో, ఆచరణ రూపంలో కూడా అందరూ ఉండాలని, ఉపాధ్యాయులు కూడా ఆ దిశలో మరి ఉన్నత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని సార్ అయితే కోరుకుంటున్నాడు. సరే, సారు సమయం ఇచ్చి మొత్తం మీద సారు తన జీవిత విశేషాలను పూర్తిగా మా వ్యూవర్స్ కోసం పంచుకున్నందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.